శనార్థులు ఇయాల సుతా చెప్పుకునేటివి మస్తు ముచ్చట్లు ఉన్నాయిలా. ఇంకా ఆలస్యం దేనికి, ముచ్చట్లు షురూ చేద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పెరుగుతున్న ఆందోళనలు, కోమటిరెడ్డి సార్కి తప్పలేదంట తిప్పలు. దగ్గర పడుతున్నాయంట ఎలక్షన్లు, జాగ్రత్తగా ఉండాలంట జనాలు. ఈసారి గెలవడంట పవనాల సారు, పక్కా గెలిచి చూపిస్తాడంట జగనాల సారు. జనాల ప్రాణాలతో చెలగాటం, జర చూసి కొనాలంట భద్రం. నేను ఇప్పుడు ఒక ముచ్చట చెప్తా, జరంతా సీరియస్గా వినుండ్రి. మీరు ఎప్పుడైనా బయటికి పోయి ఏదైనా కొనేటప్పుడైనా తినేటప్పుడైనా కొంచెం చూసి ఆగి మరి కొనుండ్రి, ఓకేనా? సిట్టం ఏంది ఇవాళ ఎంత సీరియస్గా చెప్తుంది అనుకుంటున్నారా? అయితే గీ ముచ్చట చూడుండ్రి. నేను ఎందుకు ఆ ముచ్చట చెప్తానో మీకే అర్థమవుతుంది. చలో. తినేటోళ్ళకి ఏమైతే మాకేంది, మాకైతే పైసలు వచ్చినాయా రాలేదు అన్నట్టే ఉంది సిటీలో ఉన్న వ్యాపారం చేసేటోళ్ళం ముచ్చట. అవునోళ్ళ కడుపు ఖాళీగా ఉందని ఏది పడితే అది తింటే తర్వాత మస్తు తిప్పలు పడాల్సి వస్తుంది. చూసుకోరి మళ్ళా. అందుకే తినే ముందు ఆలోచన చేయండి జరంతా. ఎందుకంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పుర్రి కదా. అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్ లో ఇంకా రంగారెడ్డి జిల్లాలల్లా కొంతమంది వ్యాపారం చేసేటోళ్ళు ఇంట్లో వాడుకునే దగ్గర నుంచి మొదలు పెడితే తినేదానికి అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారంట. కొత్త చేసుడు కాదు, గట్ల చేసి వాటిని కిరాణా షాపానాలకు, హోల్సేల్ షాపులకి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అగ్వకు అమ్ముతున్నారంట. అంతేకాదు ఆ వస్తువులన్నీ కొన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సుత ఇంకా కొన్ని వాటిని తక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారంట. జనాలను మస్తు మోసం చేస్తున్నారంట. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా తినే దగ్గర కల్తీ, కొనే వస్తువులు కల్తీ, అన్ని వస్తువులు గిదే ముచ్చట బాగా వినబడేసరికి పోలీస్ అన్నలు పోయి చాలా హోటళ్లలో సిటీ అవతలున్న కొన్ని గోదాములలో చెకింగ్ చేసిరంట. ఇగో గట్లా చేస్తే గిట్లా అన్ని కల్తీ వస్తువులు డేట్ అయిపోయిన సరుకులు దొరికినాయంట. ఎమ్మటేగా వీటిని అన్నిటిని సీజ్ చేసి నలుగురిని పట్టుకొని అరెస్ట్ చేసిరంట పోలీస్ సార్లు. అందుకే ఏదైనా కొనేటప్పుడు జరంతా చూసి కొనుర్రి, లేకపోతే ఒక్కసారి దవాఖానలో పడ్డామా ఆరోగ్యం కోసం తర్వాత ఆస్తులు అమ్మిన తేలేం, గుర్తించుకోండి. ముందే చెప్తున్నాం అలా. ఈసారి ఎట్లా చేసైనా పవనాల సారుని ఓడిద్దాం అనుకుంటున్నాడట జగనాల సారు. గట్ల జబర్దస్త్గా ప్లానింగ్ చేసి గిట్లాంటి ఆలోచన చేసిండంటున్నారు అందరూ. ఇంతకీ జగనాల సారు చేసిన ప్లానింగ్ ఏంటిది అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడుండ్రి. అవునోళ్ళ జగనాల్ సార్ ఈసారి సుతా ఎట్లయినా గెలవాలని మంచి ప్లానింగ్లు చేస్తున్నాడు సారు. అంతేకాదు సార్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన చేసి ప్రచారం సుతా షురూ చేసిండు. అంతేకాకుండా ఇంకా టైం ఉందని ఈ నెల 27 తారీఖు నుంచి వెళ్ళి జగనాల్ సార్ రాష్ట్రం మొత్తం సుతా బస్సు యాత్ర చేస్తున్నాడంట సారు. అట్లా దిక్కు రాష్ట్రంలో ప్రచారం చేసుకుంటేనే ఇంకో దిక్కు సారు పవనాల్ సారు చంద్రాల్ సార్ని ఎట్లా ఎలక్షన్లలో ఓడగొట్టాలని గట్టి ప్లానింగ్లు చేస్తున్నాడట. పవనాల్ సార్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి సార్, ఇంకా కొంతమంది కాపు లీడర్లు, ఇంకా ముద్రగడ్డ పద్మనాభం సార్ అటెన్కల్లా కురసాల కన్నబాబుతోని ప్రచారం చేయించేందుకు జగనాల్ సార్ ప్లానింగ్ చేసిండట. అంతేకాదు అక్కడ ఏరియాల సుత లోకల్ గా ఉండే మెయిన్ లీడర్లకు సుత ముఖ్యమైన పనులు అప్పచెప్పినట్ట సారు. ఎట్లా చేసి అయినా పవనాల్ సార్ ను ఓడించాలని జగనాల్ సార్ అనుకుంటున్నాడట. ఓ దిక్కేమో ఈసారైనా గెలవాలని పవనాల్ సార్, ఇంకో దిక్కేమో ఈసారి సుత మళ్ళా ఎట్లా చేసి పవనాల్ సార్ ను ఓడగొట్టాలని జగనాల్ సార్ అనుకుంటున్నారంట. మరి చూడాలి ఇక ఎవరు పంతం గెలుస్తుందో, గెలిచి ఎవరు నిలుస్తారో. ఇయాల రేపట్ల దొంగలు సుత చాలా హుషారుగా అవుతున్నారులా. గోడలు దునికి తాళాలు వలగొట్టుడు, ఇంకా గంటల కొద్దీ ఏటీఎం మిషన్ల దగ్గర వెయిటింగ్ చేసుడు మనకు అవసరమా అనుకుంటున్నారేమో. వాళ్ళు సుత మస్తు స్మార్ట్గా తయారవుతున్నారు. ఇగో చూడుండ్రి ఈ దొంగ తెలివితేటలు ఎట్లా ఉన్నాయో. డన్ అగో అట్లా పోయేది చుట్టాలు కాదోళ్ళ దొంగలు. అవునోళ్ళ వాళ్ళు దొంగలే. చూసిర్రా ఎట్లా పోతున్నారో, అడుగులు వేసుకుంటే నెత్తిల చెద్దరు వేసుకొని నిమ్మలంగా ఎట్లా పోతున్నారో. ఇంతకీ దొంగలకి ఇట్లా నెత్తిల చెద్దరు వేసుకొని మరీ దొంగతనం చేసింది ఎక్కువనో తెలుసా? ఆ ముచ్చట తెలిస్తే దేవుడా అనుకుంటారు. అవును, ఈ దొంగతనం పోయింది ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కలెక్టర్ సార్ ఇంట్లో అంట. నిజమే. ఇగో గిట్లా ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చి దొంగతనం చేసి బయట పడ్డారట. అయితే తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుంటామని చెప్పారంట పోలీసులు. భలే గమ్మత్తు కొడుతున్నది కదా. ఎక్కడైనా జనాల ఇండ్లలో దొంగలు పడితే పోలీసులకు చెప్తారు, కానీ ఇక్కడ ఏకంగా జిల్లా కలెక్టర్ సార్ ఇంట్లోనే దొంగతనం చేసిర్రంటే ఇంకా మా పరిస్థితి ఏందని జనాలు అడుగుతున్నారు.
పెట్టినప్పుడు వచ్చిన జనాలని కృషి చేస్తానికి లీడర్లు బొచ్చడు మాటలు చెప్తారు. అది చేస్తాం ఇది చేస్తామని ఒసాన ముచ్చట్లు జనాల ముంగట వేస్తారు. గిట్లా అని మీ సమస్యలు ఏముంటే గవి మాట్లాడతారు. ఈసారి సుత గదే చేసిండు. కాకపోతే ఈసారి ఏమైందంటే ఆగో చూసిర్రా కోమటిరెడ్డి సార్తో ఎట్లా లొల్లి పెట్టుకున్నాడో. సార్ మీద గంత గరం అయింది అనుకుంటుర్రా. అసలు ముచ్చట ఏంటంటే బీజేపీ సర్కార్ పార్లమెంట్ ఎలక్షన్ల ముంగిట సిఏఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది సర్కారు. మస్తు లొల్లుల నడుమ 4 ఏళ్లు మున్పే పార్లమెంట్ ఓకే చెప్పింది కానీ ప్రతిపక్ష పార్టీలు అస్సలు ఒప్పుకోలేదు. అప్పుడు దేశమంతా ధర్నాలు నిరసనలు జరిగినాయి. అయితే అప్పుడు పక్కకు పెట్టి ఇప్పుడు తీరా ఓట్ల టయానికి ఇప్పుడు అమల్లోకి తెచ్చిర్రు. అయితే ఈ చట్టంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకెళ్లి మన దేశంలోకి వచ్చిన వాళ్ళకి ఏ కాయిదాలు లేకుండా మన పౌరసత్వం వస్తుందంట. కాకుంటే అది సుత 2014 డిసెంబర్ 31 తారీఖు అంటే ముందు వచ్చిన వాళ్ళకే. అయితే గా ముచ్చట మీదనే గీ అన్నలు మంత్రి కోమటిరెడ్డి సార్ని అడుగుతున్నారు. అగో చూడుర్రి కోమటిరెడ్డి సార్ సిఏఏ చట్టం మీద మీ స్టాండ్ ఏందని అడుగుతున్నారు. There is no resolution passed. एक मिनट दे लो, मैं बच्चे हमारे बात करो आप। मैं बात करो तो क्या है? आप हमारे को गवर्नमेंट का स्टैंड बोलो। You have to give your stand here. 2 दिन हो गए ना? 2 दिन है बराबर है। एमएम के कहीं नहीं बात करते। सिटीजन्स ऑफ इंडिया। सिटीजन और हमारे से बात करो तुम। रेस्पेक्ट दो। हमारे you who are you to give me respect? एमएम के तरफ से who are you to give me respect? You who are you to give me respect? Who are you to give me respect? You should give me respect. You must give me respect. You must give me respect. Let's ask another one. He spoke wrong. अरे यमनाडो यार मुझे रेस्पेक्ट दिया हम डूडू ఎందుకు ఎవడు మారానా से बात कर ले You are మీరు ఇంతవరకు ఆడోళ్ళు మందు ముట్టద్దని సర్కారోళ్ళు మందుని బ్యాన్ చేయాలని చేసిన వాళ్ళని చూసుంటారు కదా. కానీ ఇక్కడ చూడుండ్రి ఎట్లా పట్టుకొని పోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఊరూరంతా గదే పనిలో ఉన్నారు. గది ఎక్కడనో మీరు మలక చూడుండ్రి. ఓ అమ్మో వామ గట్ల పట్టుకొని పోతున్నారా? వాటర్ క్యాన్లు అనుకున్నారా లేకుంటే వైన్ బాటిల్ అనుకున్నారా? అగో మొగోలే కాదు ఆడోళ్ళతో గట్ల పట్టుకొని పోతున్నారేంది? ఇదేకడి విదూరం ఇదేకడి కథ. ముచ్చట ఏంటంటే ఇల్లందు దగ్గరలో ఉన్న టేక్లపల్లెలకు ఇట్లా జరిగిందంట. అయితే గా ఊర్లో 4 వైన్ షాపులలో మందు బాటిల్ ఎక్కువ రేటుకి అమ్ముతున్నారంట. అయితే అట్లా ఎట్లా ఎక్కువ రేటుకి అమ్ముతారని ఇగో గిట్లా చేసిరంట. చూసిర్రా గా షాపులలో జొర్రవాడి ఎట్లా ఎత్తుకపోతున్నారు. దొరికిన వాళ్ళకి దొరికినంత అన్నట్టుగా ఉంది కదా వీళ్ళ కథ చూస్తే. అంతేకాదు అట్లా 1 కాదు 2 కాదు ఏకంగా 4 వైన్ షాపులలో మందు మొత్తం గిట్లా లూటీ చేసిరంట. మొగోళ్ళు ఆడోళ్ళు అనే తేడా లేకుండా అన్ని సినిమాలలో లాస్ట్ కు వచ్చినట్టనే పోలీస్ అన్నలు వచ్చేసరికి సరుకు ఏం లేదంటే షాపులల్లా. ఇక పోలీస్ అన్నలు కేసు రాసుకొని దర్యాప్తు చేస్తున్నారంట. అయినా గంత ఉత్తగా ఉంటే ఎవరు లూకుంటారు చెప్పుర్రి కదా. షాప్లో పనిచేసేటోళ్ళతో లొల్లి పెట్టుకుని మరీ మందు కాటర్లన్నీ ఎత్తుకపోయిర్రట.
మళ్ళీ అట్లా అధికారంకి వచ్చిందో లేదో జనాలకి కష్టాలు మొదలైనాయి. పంటలు అన్నీ ఎండిపోతున్నాయి. బోర్లు, బావులు, కుంటలు ఇలా ఒక్కటి కాదుల్లా జనాలల్లా మస్తు అంటే మస్తు తిప్పలు పడుతున్నారని అంటున్నారు. ఇంతకీ ఈ మాటలు ఎవరన్నారు అంటే సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కమలంపూర్ పార్టీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సార్ మాట్లాడిండు. సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీ అభయహస్తం కాదు, వాళ్ళది భూస్మసూర హస్తం అని అంటున్నాడు. అంతేకాదు తెలంగాణలో ఇప్పటికే చాలా దిక్కులేసిన పంటలు ఎండిపోతున్నాయి, ఇంకా కరెంటు కష్టాలతో షురు అయినాయి అని అన్నాడు. ఆయన కాంగ్రెస్ సర్కార్కి గింతనన్న జనాల మీద సోయి లేదన్నాడు. నేను మునుపు ఎంపీగా ఉన్నప్పుడే భువనగిరిని మస్తు డెవలప్ చేసినాను సార్ మాట్లాడుతున్నాడు. సార్ ఇంకేమన్నాడో మీరే ఒకసారి ఇన్నుర్రి. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్కు వేస్తే అది అభయహస్తం కాదు, కాంగ్రెస్కు భస్మాస్వర హస్తం. ఇప్పటికే మోటార్లు ఎండుతున్నాయి, పగులుతున్నాయి, ఎండిపోతున్నాయి, పంటలు ఎండుతున్నాయి, కరెంటు కష్టాలు వచ్చాయి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వచ్చే హామీలు కదా మిగిలినవి కాగితాలకే పరిమితమై 100 రోజులకి ఇంకా సినిమా చూపెడితే ఇంకా ముందు ఎలాంటి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుందో మీరు ఆలోచిస్తారు. గతంలో భువనగిరి ఎంపీగా దీన్ని చేసినప్పుడు 9,000 కోట్ల అభివృద్ధి, నవరత్నాలు తీసుకురావడం జరిగింది. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, ఎంఎంటిఎస్, 524 కిలోమీటర్ జాతీయ రహదారులు, కులవత్తుల భవన్సు మరియు దండుమలకాపురంలో ఇండస్ట్రియల్ పార్క్, ఫాక్స్కాన్ కంపెనీ, నర్సన్న బీమా, కుటుంబానికి బీమా అని 5 లక్షల బీమా తీసుకురావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే జనగామలో 100 పడకల మాతా శిశు హాస్పిటల్, చర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్, ఇట్లా కేంద్రీయ విద్యాలయం ఇలా ఎన్నో తీయటం జరిగింది. ఈరోజు మోడీ గారు ఎలాగో 3వ ప్రధానమంత్రి అవుతున్నారు. మీ ఆశీర్వాదంతో మరోసారి బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మీ బూర నర్సయ్య గౌడ్ నిస్వార్థపరుడు 24 గంటలు ఆన్ డ్యూటీ, ప్రజల క్షేమం, ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే వాడు కాబట్టి, సొంత గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి డబుల్ ఇంజిన్ గవర్నమెంట్తో మన ప్రాంత అభివృద్ధి చేసి బంగారు భువనగిరి చేయటమే నా లక్ష్యం. మీ ఆశీర్వాదంతో మరోసారి బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మీ బూర నర్సయ్య గౌడ్ నిస్వార్థపరుడు 24 గంటలు ఆన్ డ్యూటీ, ప్రజల క్షేమం, ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే వాడు కాబట్టి, సొంత గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి డబుల్ ఇంజిన్ గవర్నమెంట్తో మన ప్రాంత అభివృద్ధి చేసి బంగారు భువనగిరి చేయటమే నా లక్ష్యం. అందుకని మీ అందరూ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సహకరించాలి. పవనాల సార్ కంట ఎలక్షన్లలో పోటీ చేయాలంటే ఎప్పటికీ ఎవరో ఒకల పర్మిషన్ కావాలని అంటున్నారులా. సారు ఎమ్మెల్యేగా నిలబడాలంటేనేమో చంద్రమల సార్ పర్మిషన్ ఇవ్వాలంట, ఎంపీగా పోటీ చేయాలంటేనేమో కమలం పువ్వు పార్టీల నుండి అమిత్ షా సారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అంటున్నారు. ఇంతకీ పవనాల సారుని గా మాటలన్నది ఎవరు అనుకుంటున్నారా? మరి ఆలస్యం దేనికి, మీరే ఉలుక్కేసుకోండి. నేను కృషి చేయని అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాడు కూడా తెలిసి ఇతను ఎటువంటి వాడు కనుక నాకు తెలిసి ఉండగా, నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. నేనే ఇన్వాల్వ్ అవుతుంది అక్కడ. ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి, అలాగే పోనీ పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఏంటండి కర్మ? ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు. దౌర్భాగ్యం మన రాష్ట్ర ప్రభుత్వం. ఏం చేస్తాం? బ్యాడ్. కనుక ఏదైనప్పటికీ ఎవడొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం. మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ కేడర్ కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం. కనుక పొరపాటున కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతి ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది. చేయి గుర్తు
పార్టీ లీడర్లు కారు గుర్తు పార్టీ లీడర్ అని సందు దొరికినప్పుడల్లా గట్టిగా అరుచుకుంటున్నారు. అవునులా, కారు గుర్తు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బాగా కబ్జాలు చేసి అన్నిటినీ దోచుకున్నారంట. గా ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇన్ఛార్జ్ రమేష్ సార్ మాట్లాడుతున్నాడు. ఓ పారి మీరు సుత వినుండ్రి. అవునోళ్ళ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కారు గుర్తు పార్టీ వాళ్ళు సందు దొరికినప్పుడల్లా గట్టి గడుచుకుంటున్నారు. అవునంటే గా ముచ్చట మీదనే కాంగ్రెస్ పార్టీ కుకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రమేష్ సార్ మాట్లాడినంట. సార్ మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అధికారంలో ఉన్నప్పుడు మస్తుగా దోసుకున్నారు, బాగా తిని దోసుకొని పందికొక్కలాగా తయారైనరు ఒక్కొక్కలని సార్ అంటున్నాడు. అంతేకాదు ఇంకా సార్ మాట్లాడుకుంటా ఈ 10 ఏళ్లలో కారు గుర్తు పార్టీ వాళ్ళు దేనిని వదలలేదు, అన్ని దోచుకున్నారని అంటున్నాడు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు కుకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంకా కార్పొరేటర్లు అందరితో కలిసి దొరికిన చెరువులు, కుంటలు, అటెన్కల బఫర్ జోన్లు, ఆఖరికి ఇంకా సర్కార్ భూములతో వదిలిపెట్టకుండా కబ్జాలు చేసి కోట్లు సంపాదించారని మాట్లాడుతున్నాడు. ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ పూర్తిగా ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ చెరువుల పక్కన ఉన్న ఎఫ్టీఎల్ కానీ బఫర్ కానీ మొత్తం అమ్మేసుకుని తినేసారు వాళ్ళు. ఇవాళ నేను చెప్తున్నా కనుక పందికొక్కు కనుక ఎలుకలో దూరి కలువలో ఎట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతుందో అలా ఈ బీఆర్ఎస్ నాయకులు ఒక పందికొక్కులాగా బలిసిపోయారని చెప్పి నేను తెలియజేస్తా ఉండేవాళ్ళు. ఎవరేమన్నా అనుకోనివ్వండి, వాళ్ళు మొత్తం ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా ఇవాళ కామన్ చెరువు చూసాం, సున్నం చెరువు చూసాం, బోయినపల్లి మైసమ్మ చెరువు చూసాం, బోయినపల్లిలో బోయిన చెరువు చూసాం, అన్ని చెరువుల చుట్టూ తిరిగాం. వీటి మీద మా కర్తవ్యంగా పార్టీ పరంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారిని కలిసి మా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ గారి సూచనలతో ఈ చెరువులన్నిటి మీద కూడా ఒక క్లియర్ కట్ రిపోర్ట్ మేము దానకిషోర్ గారికి ఇవ్వటం కూడా జరిగింది. దానికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరికీ రాశారు. ఇరిగేషన్కి కానీ, తర్వాత మున్సిపాలిటీకి కానీ, అలాగే రెవెన్యూ ఉపసేవకు కానీ ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఎఫ్టీఎల్లు, ఎక్కడ బఫర్ జోన్లు కబ్జాలైనవి, వాటిల్లో ఉన్న బిల్డింగ్లు ఏంటి అనేది మొత్తం తీయమని చెప్పి ఇగో గివుళ్ళ ఇయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళీ మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.